తిరుపతి ఉపపోరులో ఉత్కంఠ వీడింది. ఎన్నికల ప్రక్రియలో తొలి అంకానికి తెరపడింది. మొత్తం 13 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. టీడీపీ, కాంగ్రెస్, లోక్సత్తాతో పాటు మరో 10 మంది ఇండిపెండెంట్లు పోటీకి సిద్ధమయ్యారు. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసుకునేందుకు టీడీపీ ముఖ్య నేతలు చేపట్టిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. సానుభూతిపైనే టీడీపీ ఆశలు పెట్టుకోగా ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు టీడీపీ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అభ్యర్థులను పోటీ నుంచి ఉపసంహరించేందుకు బేరసారాలకు దిగారు. ఏకగ్రీవం కోసం నేరుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితోనే కొందరు రహస్య మంతనాలు జరిపారు. దీన్ని ముందే పసిగట్టిన మాజీ ఎంపీ చింతామోహన్ తన నివాసం నుంచి పార్టీ అభ్యర్థి ఎక్కడికి వెళ్లకుండా కట్టుదిట్టు ఏర్పాట్లు చేశారు. దీంతో టీడీపీ ఆశలు గల్లంతయ్యాయి. మొత్తం 31 మంది ఈ ఉప ఎన్నికల కోసం నామినేషన్లు వేయగా వాటిలో 8 నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో 23 మంది పోటీలో నిలబడగా అందులో 10 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఆఖరికి 13 మంది పోరుకు సిద్ధమయ్యారు. వారిలో టీడీపీ, కాంగ్రెస్, లోక్సత్తాతో పాటు 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులున్నారు. టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో ఖాళీ అయిన తిరుపతిలో ఉప ఎన్నిక పోటీకి అభ్యర్థిని పెట్టకూడదన్న సాంప్రదాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దీంతో ఆ పార్టీ తరపున అభ్యర్థికి పోటీకి దింపలేదు. ప్రధానంగా టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. అయితే సానుభూతిపైనే టీడీపీ ఆశలు పెట్టుకున్నప్పటికీ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు ఎక్కడ తమ ఓటమికి కారణాలవుతాయేమోనని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. గత ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం పెరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుందనే సంకేతాల్లో జనంలోకి వెళ్తాయని టీడీపీ ముఖ్య నేతలు టెన్షన్ పడుతున్నారు. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మను ఎలాగైనా గెలిపించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుపతి ఉపపోరులో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక అధికారులైతే పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు.